నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. తమిళనాడులో విజయ్ ఇదిగో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేబోతున్నారు, అదిగో చేసేబోతున్నారు, ఇంకేముంది ఆలస్యం, ఇంకా రేపు 4 గంటలకే 6 గంటలకే అంటూ ఎన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ స్టిల్ ఇంకా ఆయనకి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీకి జస్ట్ 10 అడుగుల దూరం అని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఆ స్థానాలని ఫిల్ చేయడానికే ఈ తిప్పలన్నీ కూడా. ఆ స్థానాలు ఈజీగా అయిపోతాయి అనుకున్నా కానీ ఇప్పటి వరకు అవి తేలట్లేదు. ఒక పక్క పార్టీలన్నీ అంటే బీజేపీ నుంచి డిఎంకే, ఏడీఎంకే అన్నీ కూడా ఆయనకి అడ్డుపడుతున్నట్లుగానే కనిపిస్తుంది. అందులో ప్రధాన హస్తం మాత్రం బీజేపీదే అంటున్నారు. అది పక్కన పెడదాం. ప్రస్తుతానికైతే వీసీకే పార్టీ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే వీసీకే పార్టీ నుంచి 2 కలిస్తే చాలు, ఇంకా ఆయన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంకా సులభం, అయిపోయినట్లే, పని అయిపోయినట్లే అంటున్నారు. ఒక్క సీటే ఆయనకు కావాల్సింది ఇప్పుడైతే ప్రజెంట్. కాకపోతే వీసీకేకి 2 ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్కి ఇద్దరు కలిసిపోతే కనుక ఇంకా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేయచ్చు అంటున్న తరుణంలో నిన్న కూడా వీసీకే పార్టీ మాకు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి అభ్యంతరం లేదు, మా మద్దతు ఉంటుంది అన్నట్లుగానే చెప్పింది. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకల్లాగా ఆల్మోస్ట్ మేము ప్రెస్ మీట్ పెడతాము, చెప్తాము, మేము ప్రకటించేస్తాము అన్నట్లుగా ఏదో చెప్పి ఇప్పటి వరకు ముందుకు రాలేదు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అలా అంటున్నారు అన్నమాట. కాకపోతే అసలు ఎందుకు వీసీకే వెనక అడిగేస్తోంది, ఆల్మోస్ట్ ఇస్తుంది అన్న టైంలో ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలియదు. ఇంకా ఏయుఎంకే ఏదో ఒక పార్టీ ఉంది, అదేమో ఆల్రెడీ ముందే ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తగ్గిపోయింది. అంటే ఇంక వెళ్ళిపోయినట్లే, మళ్ళీ డిఎంకేతోనే ఉంటాం, మేము స్టాలిన్తోనే ఉంటామని వెనక్కి వెళ్ళిపోయింది. అసలు ఇంత స్టేచర్ ఉన్న విజయ్కి మద్దతు ఇస్తే ఏమైంది, ఫ్యూచర్లో మనకే మంచిది కదా అని ఆలోచించి డిఎంకే స్టాలిన్తో కొంచెం మాట్లాడుకుని తను అడుగు ఇటువైపు వేసుంటే వేరేగా ఉండేది. మరి అక్కడ వారికి ఉన్న ఇది ఏంటనేది తెలీదు, కనెక్షన్స్ కానీ ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఆల్రెడీ మద్దతు ఇచ్చాయి. అంటే కాంగ్రెస్కి 5 ఉన్నాయి, లెఫ్ట్ పార్టీలు 2 మొత్తానికి 5, 6, 7, 8, 9 ఇచ్చేసాయి. ఇంకో ఒక్కటే నీడ్, ఆ ఒక్కదానికి కూడా ఏంటంటే వీసీకే పార్టీ 2 ఉన్నాయి కాబట్టి ఇస్తానని చెప్పినట్లుగానే చెప్పి మళ్ళీ ఇవ్వలేదు. పైగా రాత్రంతా కూడా హై డ్రామా ఒకటి నడిచింది. సరే, ఫస్ట్ వీసీకే గురించి మాట్లాడుకుని రాత్రి జరిగిన హై డ్రామా గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు వీసీకే ఫస్ట్ ఇస్తానంది, మళ్ళీ ఇవ్వనంది, మళ్ళీ ఇస్తానన్నట్లుగా ఏదో పెడతదేమో అన్నట్లుగానే ఉంది. అంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంక ఇవ్వడానికే మేబీ అవకాశాలు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మతలబ్ ఏంటంటే వీసీకే పార్టీ కోరుకుంటున్నవి మంత్రి పదవి ఇవ్వడానికి టీవీకే విజయ్కి కూడా పెద్దగా అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళు పెట్టిన ఫిట్టింగ్ ఒకటి డీసీఎం అంటే డిప్యూటీ సీఎం పదవి కావాలని కోరుతున్నారు. ఇంకొకటి విజయ్ ఒక చోట 2 చోట్ల పోటీ చేశారు కదా, ఒక చోట రాజీనామా చేయబోతున్నారు, అది తిరుచి ఈస్ట్ అని చెప్తున్నారు. అక్కడ మాకు సపోర్ట్ ఇవ్వండి అంటుంది. ఇప్పుడు అటొచ్చి ఇటొచ్చి మళ్ళీ త్రిషాకి బ్రేక్ పడినట్లుగా ఉంది. అంటే జస్ట్ ఒక పర్సెప్షన్స్ అయినప్పటికీ కూడా త్రిష గారికి అయితే డీసీఎం పదవి ఇస్తారన్నారు, లేకపోతే ఆ తిరుచి నుంచి ఆవిడ్ని పోటీలో నిలబెడతారన్నారు. సో ఆ 2 కూడా ఇక్కడ వీసీకి ఆ రెండిట్లోకి దూరుతోంది. సో కరెక్ట్గా ఆవిడకి ఏదైతే ఇస్తారనుకున్నారో అనుకున్నవే. సో ఆ 2 చోట్ల వీసీకే అడుగుతున్నది, డిప్యూటీ సీఎం అయినా లేకపోతే ఆ తిరుచి ఈస్ట్లో వీళ్ళకి సపోర్ట్ చేయమన్నా కానీ. ఇప్పుడు తిరుచి ఈస్ట్లో ప్రజలంతా టీవీకే పార్టీని, విజయ్ని నమ్మి ఆయన్ని గెలిపించారు కదా. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇప్పటి వరకు డిఎంకేతో ఉన్న వీళ్ళని సపోర్ట్ చేయండి, వీసీకేకి సపోర్ట్ చేయండి, వాళ్ళ ప్రతినిధిని సపోర్ట్ చేయండి అని ఏ విధంగా విజయ్ గారు చెప్తారు అనేది తెలియదు. కాకపోతే ఇంకా రాజకీయాలు కాబట్టి తప్పక ఆయన చెప్పే కన్విన్సింగ్ ధోరణిలో చెప్పి మేబీ అక్కడ నిజంగా ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే అది ఇంకా ఫైనల్ కాలేదు. ఇస్తారా, వాళ్ళ మద్దతు అక్కడ ప్రకటిస్తారా, వాళ్ళు అడిగినట్లుగా డీసీఎం అండ్ ఇక్కడ తిరుచిలో కూడా సపోర్ట్ చేస్తారా అనేది టీవీకే విజయ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఇంకా చర్చలు జరుపుతూ ఉన్నారు. సరే, రాత్రి జరిగిన ఈ హై డ్రామా ఏంటంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక పార్టీ ఆయన మా ఎమ్మెల్యేని, ఉన్న ఎమ్మెల్యే ఒకళ్ళే, ఆ ఎమ్మెల్యేని వీళ్ళు ఏదో కిడ్నాప్ చేశారని లేకపోతే కనిపించట్లేదని ఇలాంటి ఫిర్యాదు చేశారు. దాని గురించి కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్కి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏమైంది అంటే ఆయన బయటకు వచ్చి ఆయన మద్దతు ఇస్తున్నట్లుగా ఒక లెటర్ బయటకు వచ్చింది. అవి ఫేక్ లెటర్స్ అని చెప్పేసి అంటున్నారు. తర్వాత మళ్ళీ
ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో ఒకటి వచ్చింది సంతకం చేస్తున్నట్లుగా, ఆ వీడియోని కూడా అది ఏ వీడియో అంటున్నారు. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చర్యలు తీసుకుని అది విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ హైడ్రామా అంతా రాత్రి జరిగింది. ఆల్మోస్ట్ రాత్రే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు టీవీకే పార్టీ విజయ్ గారు వాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది కదా, మాకు పొద్దున కల్లా ఏదో గవర్నర్ గారు చెప్పేస్తారు, అయిపోతుందేమో పని అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. అసలు రాత్రంతా వాళ్ళు నిద్రపోయలేదు కూడా తెలియదు. ఆ రేంజ్లో ట్విస్టులు నడుస్తూనే ఉన్నాయి తమిళ రాజకీయాలు. రాజకీయాలు అని ఎందుకంటారో తెలుసా? రాజకీయాలు కాబట్టి అన్నట్లు అయిపోయింది. ఎందుకంటే ఒక్క 10 అడుగుల ప్లేస్లోకే ఇంత రాజకీయం, అంటే ఇన్ని రోజులుగా ఈ హైడ్రామాలు నడుస్తూనే ఉన్నాయి కానీ ఒక దానికి తెర పడట్లేదు, ఇప్పటికే పడట్లేదు. ఈ రోజు కూడా అది పూర్తిగా పని అవుతుందా లేదా అనేది తెలియదు. 4 o'clockకి వీసీకే పార్టీ నుంచి ఆ ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ఇస్తున్నామని క్లియర్ అయిపోతే గనక అప్పుడు ఇంకా సరే, ఇంకా రేపో మాపో విజయ్ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు అనుకోవాలి. కానీ అప్పటి వరకు ఇదే. ఇంకా ఇది జరిగినా కూడా ఇంకొక డౌట్ ఉంది స్టిల్. మళ్ళీ గవర్నర్ ఇప్పటికి ఏమన్నా లింకులు పెడతారా, దీన్ని యాక్సెప్ట్ చేసి ఓకే అయిపోయింది కదా అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది కూడా తెలియదు. ఇంకా డౌట్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి గవర్నర్ ఆర్లెక్కర్ ఆయన తీరు ఎలా కనిపిస్తుంది అంటే, విజయ్ పార్టీని ప్రభుత్వాన్ని స్థాపించడము మొదలు పెట్టడం అనేది ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా, ఆయన వెనకాల లేదంటే బీజేపీ ఉండి అది జరిగే పని కానివ్వకుండా చూద్దామన్నట్లుగా ఉంది అనే సిచ్యువేషనే కనిపిస్తుంది. కాబట్టి మరి వీళ్ళందరి మద్దతు అంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే అన్నీ ఇచ్చేసినా కూడా డిఎండికే కూడా ఇందులోకి వస్తుందా, ఒక సీటును తీసుకుందామా అనే ఒక ఆలోచన కూడా ఉంది. కానీ ఆ ఎమ్మెల్యేది కూడా పని జరగట్లేదు. సో వీసీకేనే ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్నది. మరి వీళ్ళు ఇచ్చేసినా కూడా ఆయన ఏమన్నా అభ్యంతరం చెప్తారా, ఇంకేమన్నా అభ్యంతరం చెప్తారా అనే డౌట్ కూడా ఒక పక్కన లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈజీగా జరిగిపోతాయి అనుకున్న వాటికి అన్నిటికీ కూడా బ్రేకులు వేస్తూనే ఉన్నారు. విజయకాంత్ ఇదేంటి ఈజీ కేక్ వాక్ అనుకున్న పనిని కూడా వాళ్ళు చాలా కష్టతరం చేసి చూపిస్తున్నారు. ఇంకొక పక్క ఇప్పటి వరకు క్యాంప్ రాజకీయాలు చేస్తూ మొత్తం పళనిస్వామి గ్రూప్ అంతా, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడో పెట్టి అక్కడ నుంచి పాండిచేరిలో ఎక్కడో అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ చెన్నైలో సమావేశం అవుదామని వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఇప్పటి వరకు అక్కడ ఎందుకు ఉంచారు? ఇప్పుడు అర్జెంటుగా ఎందుకని మళ్ళీ పెడుతున్నారు? ఈ చర్చల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంకో పక్క స్టాలిన్ గారేమో నేను ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాను, దానికి మీరు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి అది అందరికీ చెప్పారన్నమాట. వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, కూటమిలో వాళ్ళకి. మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటనే తెలీదు. రాత్రి ఒక గంటన్నర పాటు వాళ్ళకి కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది, అంటే వీసీకే పార్టీతో డిఎంకే పార్టీ స్టాలిన్ గారు మీటింగ్ జరిపారు. ఆ మీటింగ్లో ఏం జరిగిందనేది చర్చలు బయటికి అస్సలు రాలేదు. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఏమో ఇంకా వేరే పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విజయ్కి మొదటి స్టెప్లోనే చాలా క్లిష్టంగా మారింది తమిళ రాజకీయం అనేది. ఎవరు సపోర్ట్ ఇస్తాము అన్న వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తగ్గుతూ మళ్ళీ వస్తామన్నట్లుగా, బయట నుంచేమో ఆయన పార్టీ స్థాపించడం మాకేమీ ఎలాంటి అభ్యంతరం లేదు, మద్దతు ఉంటుంది అంటున్నారు. మళ్ళీ మద్దతు పూర్తిగా ఇవ్వట్లేదు. అండ్ చిన్న పార్టీలుగా, అంటే 1-2 స్థానాలే సొంతం చేసుకున్న పార్టీలు కూడా చాలా కీలకమైపోయాయి. కింగ్ మేకర్ అని కొన్ని ఎక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళని అంటుంటారు యూజువల్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చిన్న అంటే 1-2 స్థానాలు, 1-2 ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద సంఖ్య ఉండి మాకు ఇన్ని ఉన్నాయి కదా, మాకు ఇంత బలం మీకు ఇస్తున్నాం కదా, మాకు డీసీఎం ఇవ్వండి, డిప్యూటీ సీఎం ఇవ్వండి, హోమ్ ఇవ్వండి అని ఇలాంటి ముఖ్య శాఖలు అడిగే వాళ్ళని మనం చూసాం ఇంతకుముందు చాలాసార్లు. ఇక్కడ ఏంటంటే 1-2 స్థానాలకు కూడా అలాంటి పెద్ద కోరికలు కోరుతున్నారు. ఇంకెక్కడ తప్పనిసరి పరిస్థితి అయిపోయింది కాబట్టి విజయ్ గారికి కూడా మరి వాటికి యాక్సెప్ట్ చేస్తారా, ఇంకేమన్నా ఒప్పందాలు చేసుకుంటారా అనేది తెలియదు. మొత్తానికైతే ఈ రోజుతో మోస్ట్లీ 99% ఒక బ్రేక్ పడుతుంది. దీనికి ఒక గ్రీన్ సిగ్నల్ మొత్తానికి గవర్నర్ నుంచి కూడా అందుకునే అవకాశాలు ఈ రోజే మెండుగా కనిపిస్తున్నాయి. లెట్స్ సీ.